సాయికృష్ణ హత్య కేసులో సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో సిట్ అధికారులు సంచలనమైన విషయాలు పొందుపరిచారు. సిఐ నాగరాజు ప్రమేయాన్ని సిట్ అధికారులు కూడా స్పష్టంగా ధృవీకరించారు. మే 6వ తేదీన కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్న ఒక ఎస్ఐఏ తాను సాయి కృష్ణను అక్కడ చూశాను అంటూ ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఎస్ఐ సాక్ష్యాన్ని లైవ్ విట్నెస్ 17 గా సిట్ అధికారులు చేర్చారు. మే 6 నుంచి 8 మధ్య తాను కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చనిపోయిన సాయి కృష్ణను చూశాను అని లైవ్ విట్నెస్ గా ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఒకరు సిట్ అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. దీన్ని ప్రముఖంగా రిమాండ్ రిపోర్ట్ లో సిట్ అధికారులు ప్రస్తావించారు. తాను ఫ్లిప్కార్ట్ కు సంబంధించిన డెలివరీ ప్యాకెట్ ను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సాయి కృష్ణ అక్కడే ఉన్నారు అని కూడా సదరు ఎస్ఐ సిట్ అధికారులకు చెప్పారు. రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదు, దీని వెనుక చాలా తీవ్రమైన అంశాలు ఉన్నాయని కూడా సిట్ అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ లో వివరించారు. నాగరాజే స్వయంగా సీసీ ఫుటేజ్ ను మొత్తం మాయం చేశారు అని కూడా సిట్ అధికారులు ఆరోపించారు. అతడు చనిపోయిన తర్వాత కూడా సాయి కృష్ణ చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా సిఐ నాగరాజు స్వయంగా హైకోర్టును కూడా మిస్లీడ్ చేశారు. తాము సాయి కృష్ణ కోసం వెతుకుతున్నట్టుగా హైకోర్టుకు రిపోర్ట్ ఇచ్చారు. ఇది పూర్తిగా హైకోర్టును కూడా తప్పుదారి పట్టించడమే. అప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయి కృష్ణను తీసుకొని వచ్చి తనకు అప్పగించిన అంశాన్ని హైకోర్టుకు చెప్పకుండా సిఐ నాగరాజు దాచిపెట్టారు అని కూడా చెప్తూ సిట్ తన రిపోర్ట్ లో చెప్పింది. ఇది చాలా తీవ్రమైన నేరం, నిజాన్ని దాచి హైకోర్టును కూడా తప్పుదారి పట్టించడం ద్వారా మరో తీవ్రమైన నేరానికి కూడా నిందితుడు పాల్పడ్డారు అని కూడా సిట్ తన రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించింది. ఎస్ఐఏ కాకుండా సాయి కృష్ణ తల్లి కూడా తాను అక్కడ పిఎస్ కు వెళ్ళినప్పుడు అక్కడ తన కుమారుడిని చూశారు. ప్రాణాంతకరమైన గాయాలతో అక్కడ పడి ఉన్నాడు. తనను వదిలిపెట్టాల్సిందిగా తాను కోరినప్పటికీ తనను బెదిరించారు, తిట్టారు, దండేసుకోపో అని చెప్పారు అన్న అంశాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు. లాయర్లు వెళ్ళగా వాళ్ళని కూడా సిఐ నాగరాజు బెదిరించి పంపించారు అని చెప్తూ ఉన్నారు. శవాన్ని దహనం చేశారు అని తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్న అంశాన్ని నాగరాజు దగ్గర ప్రస్తావించగా దానికి ఆయన సమాధానం కూడా చెప్పడం లేదు అని కూడా సిట్ తన రిమాండ్ రిపోర్ట్ లో నాగరాజుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించింది. సాయి కృష్ణను తీసుకొని వచ్చి కొట్టి చంపేశారు, సాక్ష్యాల్ని మాయం చేశారు అన్నదానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. కాబట్టి సిఐ నాగరాజును కస్టడీకి ఇవ్వాల్సిందిగా కూడా తాము కోరుతూ ఉన్నాం. ఆ శవాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా తేల్చాల్సిన అంశం ఉంది. ఇప్పటికైతే దర్యాప్తుకు నాగరాజు సహకరించడం లేదు, కాబట్టి కస్టడీలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా సిట్ నాగరాజుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే ఇక్కడ క్లియర్ గా సిఐ నాగరాజు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది అన్నది అర్థమవుతోంది. స్వయంగా ఆ పిఎస్ పరిధిలోనే ఒక ఎస్ఐఏ తాను ఆ రోజు చూశారు సాయి కృష్ణన్ అని చెప్పడం, ఇదే సిఐ నాగరాజు మాత్రం హైకోర్టుకు మాత్రం తాము సాయి కృష్ణను తీసుకురాలేదు, ఎక్కడున్నారో వెతుకుతున్నామని చెప్పడం. దాంతోపాటు సీసీ ఫుటేజ్ మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీ ఫుటేజ్ ను భద్రపరచాల్సిందిగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆ సీసీ ఫుటేజ్ ను మొత్తం మాయం చేశారు. నాగరాజే ఆ సీసీ ఫుటేజ్ ను తొలగింపజేశారు అని కూడా రిమాండ్ రిపోర్ట్ లో సిట్ ఆరోపిస్తోంది. మొత్తం మీద దాంతోపాటు శవాన్ని ఏం చేశారు అన్నప్పుడు ఆయన స్పందించలేదని కూడా సిట్ చెప్తోంది. తాను ఏమీ చేయకపోతే ఉంటే నాకు సంబంధం లేదని చెప్పాలి, కానీ ఆ శవాన్ని ఏం చేశారు అన్న దానికి సమాధానం సిఐ నాగరాజు చెప్పడం లేదు. అంటే మొత్తం క్లియర్ గా అర్థమవుతున్నది ఏంటంటే సాయి కృష్ణను కొట్టి చంపేశారు అన్నదైతే దాదాపు నిర్ధారణ అవుతుంది. ఇక ఆ తర్వాత ఆ శవాన్ని ఏం చేశారు, మోటివ్ ఏంటి, అన్నింటికి మించి ఈ కేసులో ఎవరికి అంతు చిక్కని అంశం ఒక మామూలు వారెంట్ మీద తీసుకొని వచ్చిన అతను 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి. కానీ అది కూడా హాజరుపరచకుండా రోజుల తరబడి చిత్రహింసలు పెట్టి కొట్టి ఆ తర్వాత శవాన్ని మాయం చేయడానికి ఉన్న అతి పెద్ద మోటివ్ ఏంటి, కారణం ఏంటి అన్నది ఇప్పటి వరకు బయట పెట్టలేకపోతున్నారు, తేలలేకపోతున్నారు. అది తేలితే మొత్తం ఈ వ్యవహారం అన్నది కేవలం నాగరాజు వ్యక్తిగతంగా, నాగరాజుకు సాయి కృష్ణకు వ్యక్తిగతంగా ఏమి ఉండకపోవచ్చు, కానీ ఎందుకు ఇంత దూరం వెళ్ళారు, ఇంత చిత్రహింసలు పెట్టారు, లాయర్లు వెళ్ళినా తల్లి వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా అసలు వదిలిపెట్టకుండా ఎందుకు ఇంత టార్చర్ చేశారు అన్నదానికి సంబంధించి ఏదో ఒక పెద్ద మోటివ్ ఉంటుంది, ఏదో ఒక పెద్ద కారణం ఉంటుంది. దీని వెనుక పెద్దవాళ్ళ హస్తం కూడా ఉంది. అందుకే ఒక పార్టీ ఏకంగా ఎవరి పేర్లు చెప్పొద్దు, వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ ఇస్తామని అధికార పార్టీ ఆఫర్ చేస్తోంది అని వైఎస్ఆర్సీపీ ఆరోపించే వరకు పరిస్థితి వెళ్తోంది. అంటే దీని వెనుక ఏదో మోటివ్ ముఖ్యం, లేకుంటే అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, ఒక ల్యాండ్ డీల్ కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఈ స్థాయిలో ఆరోపణలు వస్తూ ఉన్న నేపథ్యంలో దీన్ని కేవలం నాగరాజు వరకు మాత్రమే ఫ్రేమ్ చేసి వదిలేస్తారా, వెనుక ఉన్న ఇదంతా నడిపించిన వ్యక్తుల ప్రమేయాన్ని కూడా బయటకు తెస్తారా లేదా అన్నది చూడాలి.